హాయ్ అండి. ఎప్పుడు ఒకేలా కాదు, అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా కుడుము కూడా పెట్టుకోవచ్చు. మనం కుడుము ఎలా తయారు చేసుకోవాలో ఇడ్లీ రుబ్బుతోటి ఇలా చూసేద్దాము. మన ఇంట్లో దేవుడికినే కొబ్బరికాయలు కానీ మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా, కొబ్బరికాయలు ఆ ముక్కలు చిప్పలు బయట పడేయకుండా ఇలాగ మనం తయారు చేసుకోవచ్చండి. ఈ చిప్పల్లోని మనం ఇలా కొబ్బరి దీంట్లోని రుబ్బు వేసుకోవాలి. ఇడ్లీ రుబ్బు వేసుకొని ఇందులో మనం పెట్టుకోవాలి. అదే మనం డైలీ ఎక్కువగాను ఇడ్లీ పాత్రలో మనము ఇడ్లీ పెడతాం కదా, అలా కాకుండా ఇలాగ మీరు చేసుకోండి. ఎందుకంటే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. మనం ఇడ్లీ పాత్రలు ఎక్కువగాను 6-7 గిన్నెలు ఉంటాయి. అవి మనం శుభ్రంగా డైలీ వాష్ చేసుకోలేము. డైలీ మనకి టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఇలాగ మనము ఈ కొబ్బరి చెప్పులను వేసుకొని 5 నిమిషాలు నీటితో వాష్ చేసుకొని పక్కన పెట్టేయవచ్చు. మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం ఉండేటప్పుడు మళ్ళీ ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇందులోని గుల్లగా టేస్ట్గా ఉంటుంది. కుడుము రుబ్బు దానికంటే దీనికి తేడా చూడండి. ఏది బెనిఫిట్ అదే మీరు వాడండి. ఇప్పుడు నేను ఇడ్లీలో కొంచెం కారం పొడి, కొంచెం నెయ్యి వేసాను. ఈ ఇడ్లీకి ఈ కుడుముకి ఇలా చూసుకోవాలి. దానికి నేను ఉల్లి కారం తయారు చేస్తున్నాను, ఉల్లి చట్నీ. ఇప్పుడు ఉల్లి చట్నీకి ఒక ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు, చిటికెడు అల్లం కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిపి దోరగా వేపుకోవాలి. పెద్ద కప్పుతోటి ఉల్లిపాయలు మనం కట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కూడా మనం ఇలాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ కుడుముకి ఉల్లికారం చాలా టేస్ట్గా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మళ్ళీ లైట్గా ఇలా వేపించుకొని ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కలర్ కోసం పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్న అల్లం చింతపండు కూడా వేసుకోవాలి. ఇదంతా కలిపి చట్నీలా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి చెప్పులోని ఇడ్లీ చూసారు ఎలా చేసాము. ఇది చూసి మీరు కూడా ట్రై చేసి నాకు ఒక లైక్ కూడా